ఆ పరిసయుడు దేవుని దగ్గర నేను గొప్పవాడిని నీతిమంతుడిని అని చెబుతున్నాడు. ఉపవాసం ఉంటున్నానని చెబుతున్నాడు, కానికిస్తున్నానని చెబుతున్నాడు, అందరిలాగా లేను అంటున్నాడు. నేనే మంచివాడిని, నేనే నీతిమంతుడిని, నేనే పరిశుద్ధుడిని అని దేవునికి చెబుతున్నాడు. ఆయన నీతి ఎంతో, ఆయన పరిశుద్ధత ఎంతో, ఆయన భక్తి ఎంతో దేవునికి తెలీదా? తెలుసు. కానీ అతని కంటే కూడా సుంకర్ని దేవుడు ఎందుకు నీతిమంతుడిగా చేశాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఆయన చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన ప్రార్థనలో ఇతరులని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయలే, ఇతరులను విమర్శించలా. తన గురించి తను దేవునికి చెప్పాడు, తన పరిస్థితి తను దేవునికి తెలియచేశాడు, తన బలహీనత దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాడు. అందుకని నేను వాళ్ళలాగలేను, వీళ్ళలాగలేను, వారిలాగలేను, వీరిలాగలేను అన్న. అసలు వాళ్ళతో ఎందుకు నీకు? శంకరి ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? ఆయన దిక్కులు చోట్ల ఆయన చూసుకుంటున్నాడు, ఆయన హృదయాన్ని ఆయన చూసుకుంటున్నాడు. మనం అద్దం ముందు నిలబడినప్పుడు మనలో ఉన్నటువంటి లోపం మనకు కనబడినప్పుడు ఆ లోపాన్ని సరి చేసుకుంటామా, సరి చేసుకోకుండా వెళ్తామా? సరి చేసుకుంటాం. అలాగే అద్దం ముందు ఉన్నప్పుడు మన లోపాలన్నింటినీ మనం ఎలాగైతే సరి చేసుకుంటామో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మన బలహీనతలన్నింటినీ మనము సరి చేసుకుంటూ రావాలి. ఇప్పుడు పరిసయుడు సరి చేసుకున్నాడా? సరి చేసుకోలేదా? సరి చేసుకోవాలా. ఇంకా అలాంటి వాళ్ళు మాకన్నీ తెలుసు అనేవాడికి ఏం చెప్పలేము. ఇంకా వినరు కూడా అండు, చెప్పినా వినరు. ఇంకా అండు మాకన్నీ తెలుసు అనేవాడు వినడు. పరిసయుడు అన్నీ తెలుసు అనుకున్నాడు, చివరికి అతను దేవుడి నీతిమంతుడిగా చేయలే. ఎవరిని చేశాడు? శంకర్ని దేవుడు నీతిమంతుడిగా చేశాడంట. అతడు సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో తన ఇంటికి తిరిగి వెళ్ళాడట. కాబట్టి దేవుడికి నువ్వు ఇచ్చే దశమ భాగం కాదు, వెండి బంగారాలు కాదు, నువ్వు ఉపవాసాలు ఉంటున్నావు నేను అలా ఉంటున్నావు అని కాదు. అసలు నీ స్థితి దేవునికి నువ్వు చెప్పాలి, నీ బలహీనత నువ్వు దేవునికి చెప్పాలి. అలా నువ్వు చెప్పగలిగితే, అలా నీ పాపాలు నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏమనుందంటే, మనము పాపము చేయలేదని మనం చెప్పుకునే నెల మనల్ని మనమే మోసగించుకుందాము. దేవుని వాక్యం మనలో ఉండదట. మనం ఏ పాపం చేయలేదని మనం చెప్పుకుంటే వారిని వీరిని కాదు, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. అన్ని విషయాల్లో నువ్వు సమర్థించుకోవద్దు, సరి చేసుకో. సరి చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చనిపోయినాక సరి చేసుకోలేం, బ్రతికుండగానే సరి చేసుకోవాలి. దేవుడు రాకడకు ముందే నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి.